సో yesterday క్లాస్ మనం యూఐ పాలసీస్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఈ రోజు క్లాస్లో యూఐ పాలసీస్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం ప్రాక్టికల్గా. ఓకే, సో అంటే కొన్ని యూఐ పాలసీస్ రాస్తాను ఇక్కడ. ఫస్ట్ది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ టేబుల్ ఉంది కదా, రాజేష్ ఐపి, అదేనండి టేబుల్. ఎస్, ఈ టేబుల్ మీద నేను యూఐ పాలసీస్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో లైక్ కొంచెం సేపు ఆల్రెడీ ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ డిక్షనరీ ద్వారా మనం రీడ్ ఓన్లీస్ మ్యాండేటరీస్ పెట్టాం కదా, అవి కొంచెం సేపు తీసేస్తున్నాం యూఐ పాలసీస్ అప్లై చేయడానికి. అదర్వైజ్ మీకు అర్థమవుతుంది. ఓకే, వెయిట్, ఇట్స్ లోడింగ్. అప్డేట్. ఓకే, ఎస్, రండి మనం యూఐ పాలసీస్ అప్లై చేద్దాము. ఫస్ట్ది మే నంబర్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ అండ్ నేమ్ మ్యాండేటరీ. రండి, ఇది నా ఫస్ట్ యూఐ పాలసీ. మేక్ నంబర్ రీడ్ ఓన్లీ అండ్ నేమ్ మ్యాండేటరీ. ఇది నా ఫస్ట్ యూఐ పాలసీ. చేస్తాను. ఓకే, రండి, రైట్ క్లిక్ ఇస్తున్నాను. కాన్ఫిగర్ యూఐ పాలసీస్లోకి వెళ్ళిపోండి. కాన్ఫిగర్ యూఐ పాలసీస్, న్యూ యూఐ పాలసీ క్రియేట్ చేసేస్తున్నాను. ఓకే, రండి, షార్ట్ డిస్క్రిప్షన్. ఎస్, మేక్ నంబర్ రీడ్ ఓన్లీ అండ్ నేమ్ మ్యాండేటరీ అంటున్నాను. ఇక్కడ ఏం అవసరం లేదు, సేవ్ చేసేస్తాను యూఐ పాలసీ. రండి, మనం దీనికి యూఐ పాలసీ యాక్షన్స్ క్రియేట్ చేసేద్దాము. యూఐ పాలసీ యాక్షన్ న్యూ అంటున్నాను. నంబర్ రీడ్ ఓన్లీ. చూడండి, పేరెంట్ నంబర్ అని ఉంది ఈ నెంబర్ ఫీల్డ్కి. రీడ్ ఓన్లీ కదా, రీడ్ ఓన్లీ ట్రూ పెట్టేస్తాను. సబ్మిట్. ఓకే, నెక్స్ట్ నేమ్ మ్యాండేటరీ అండి. న్యూ నేమ్. మ్యాండేటరీ ట్రూ. సబ్మిట్ చేసేస్తాం. అయిపోయింది మన యూఐ పాలసీ రాయడం. ఎస్, రండి మళ్ళీ ఒకసారి పేరెంట్ రాజేష్ ఐటీకి వెళ్ళిపోండి. పేరు ఉంటుంది.
అప్లై అయిందా లేదా? రీడ్ ఓన్లీ మ్యాండేటరీ. చూడండి, రీడ్ ఓన్లీ అప్లై అయిందా లేదా? నంబర్ ఫీల్డ్కి, నేమ్ ఫీల్డ్కి మ్యాండేటరీ అప్లై అయింది. ఈ విధంగా మనం యూపీఐ పాలసీ రాస్తాము. ఇప్పుడు మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగండి, చెప్తాను. ఈ యూపీఐ పాలసీలో ఏమన్నా క్వరీస్ ఉన్నాయా? అక్కడ రీడ్ ఓన్లీ మ్యాండేట్ పెట్టారు కదా, అక్కడ ఇంకా ఎడిట్ చేయలేము ఆ ఫీల్డ్ ని. ఇక్కడ ఫామ్ నుంచి ఎడిట్ చేయలేము. త్రూ లిస్ట్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు, త్రూ స్క్రిప్టింగ్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా? అది యూఐ పాలసీస్ ఆల్వేస్ అప్లై టు ద ఫామ్. ఫామ్కి మాత్రమే అప్లై అవుతాయి యూఐ పాలసీస్. ఓకేనండి, గాట్ ఇట్. నెక్స్ట్ యూఐ పాలసీకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యూఐ పాలసీ ఏమంటున్నాము? ఇఫ్ టైటిల్ హ్యావ్ ఎనీ వాల్యూ డిస్ప్లే జెండర్ ఎయిట్. has any value display gender. అంటే టైటిల్లో ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు మాత్రమే నాకు జెండర్ కనిపించాలి. ఓకే అండి, టైటిల్లో ఏదైనా వాల్యూ ఉంటే మాత్రమే జెండర్ అనే ఫీల్డ్ కనిపించాలి, అదర్వైజ్ కనిపించద్దు. ఓకే రండి, కాన్ఫిగర్ యూఐ పాలసీస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ కండిషన్ పెడుతున్నాను. టైటిల్ has value of Mr. or Miss. కండిషన్ సేవ్ చేసేస్తాం. అంటే స్క్రోల్ చేయండి, ఏవై పాలసీ యాక్షన్కి వెళ్ళిపోతుంది. జెండర్ విజిబుల్. ఓకే, సబ్మిట్ చేసేస్తాం. రెండు ఒకసారి రిఫ్రెష్ చేయండి వచ్చి. ఇదిగోండి, ఇది యూఐ పాలసీ చూడండి. జస్ట్ మనం కండిషన్ ఇచ్చాం, టైటిల్ ఈజ్ వన్ ఆఫ్ మిస్టర్ అండ్ మిస్ అని చెప్పేసి యూఐ పాలసీ యాక్షన్లో జెండర్ విజిబుల్ టు పెట్టాను. ఒకవేళ టైటిల్లో కనుక ఎనీ ఆఫ్ దీస్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, రండి చూడండి, జెండర్ ఫీల్డ్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. నేను టైటిల్లో మిస్టర్ సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి జెండర్ ఫీల్డ్ కనిపించేస్తుంది. మళ్ళీ టైటిల్ ఎంటే పెట్టేస్తాను, జెండర్ ఫీల్డ్ కనిపించట్లేదు. ఓకేనా? ఓకే అండి, ఓకే ఫైన్. నేను ఇప్పుడు ఈ రాజేష్ ఐటీ టేబుల్ మీద ఒక వ్యూ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఫామ్ లేఅవుట్కి వెళ్ళిపోతున్నాను. వ్యూ నేమ్ వచ్చేసి కొత్త వ్యూ తీసుకుంటున్నాను, సెల్ఫ్ సర్వీస్ అంటున్నాను. ఓకే, సెల్ఫ్ సర్వీస్. నాకు సెల్ఫ్ సర్వీస్ వ్యూ ఏంటంటే మొబైల్ అవసరం లేదు, లొకేషన్ కూడా అవసరం లేదు, షార్ట్ డిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు. ఓకే,
ఇది నా సెల్ఫ్ సర్వీస్ వ్యూలో ఉండాల్సిన ఫీల్డ్స్ అన్నమాట. ఈమెయిల్, జెండర్, మేనేజర్. సేవ్ చేస్తున్నాను. ఇది సెల్ఫ్ సర్వీస్ వ్యూ అనమాట. అట్లాగే రండి లిస్ట్ కూడా క్రియేట్ చేయాలి కదా సెల్ఫ్ సర్వీస్ వ్యూ అలా అంటున్నాను. డిఫాల్ట్ వ్యూలో పేరెంట్ నెంబర్, టైటిల్, నేమ్, జెండర్, ఈమెయిల్, మొబైల్, మేనేజర్, లొకేషన్, షార్ట్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇస్తుంది. లైక్ ఇది డిఫాల్ట్ వ్యూలో. రండి కాన్ఫిగర్ లిస్ట్ లేఅవుట్కి వెళ్ళిపోతున్నాను. వ్యూ క్రియేట్ చేస్తున్నాను. చూడండి మీకు ఇక్కడ ఏంటంటే మనం వ్యూస్ ఆల్రెడీ వర్క్ చేసాము వ్యూస్ మీద. ఇప్పుడు మళ్ళీ మీకు వ్యూస్ గురించి చెప్తుంటున్నాను చూడండి. ఎందుకంటే ఇవే పాలసీలో గ్లోబల్ అనే ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వ్యూ క్రియేట్ చేస్తున్నాను. మీకు టేబుల్స్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసిన ప్రతిదీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అన్నమాట. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ సర్వీస్ సేవ్ చేస్తున్నాను. ఇది సెల్ఫ్ సర్వీస్. ఓకే రండి వ్యూస్ కదండి సెల్ఫ్ సర్వీస్. పర్ఫెక్ట్. న్యూ అంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెల్ఫ్ సర్వీస్ వ్యూకి కూడా అప్లై అవుతుంది అనమాట. బై పాలసీస్ మనం రాసి. ఓకే ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బై పాలసీ తీసుకుంటున్నాను. టైటిల్ ఈజ్ వన్ ఆఫ్ మిస్టర్ మిస్. ఓకేనా జనరల్ ఫీల్డ్ డిస్ప్లే చేసేది. ఇక్కడ చూడండి గ్లోబల్ అనే ఆప్షన్ ఉంది. గ్లోబల్ అనే ఆప్షన్ ఉంది కాబట్టే ఈ ఆ టేబుల్లో ఉన్న ఏ వ్యూకి అయినా యుఐ పాలసీ అప్లై అవుతుంది. ఆ టేబుల్లో ఉన్నటువంటి ఏ వ్యూకి అయినా యుఐ పాలసీ అనేది అప్లై అవుతుంది. నేను ఏం చేస్తున్నా అంటే గ్లోబల్ తీసేసి సెల్ఫ్ సర్వీస్ వ్యూ పెట్టేస్తున్నాను. సెల్ఫ్ సర్వీస్ వ్యూ పెట్టేస్తాను. సేవ్ చేసేస్తాను. ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఓన్లీ సెల్ఫ్ సర్వీస్ వ్యూకి మాత్రమే యుఐ పాలసీ అప్లై అవుతుంది. రండి ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. క్రియేట్ న్యూ అంటాం. ఇది ఏ వ్యూలో ఉంది సెల్ఫ్ సర్వీస్ వ్యూలో ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్క్ అవుతుంది. జెండర్ ఫీల్డ్ కనిపిస్తుంది చూడండి. జెండర్ ఫీల్డ్ పోతుంది కూడా. జెండర్ ఫీల్డ్ పోతుంది కనిపిస్తుంది పోతుంది. సెల్ఫ్ సర్వీస్ వ్యూకి అప్లై అయింది. అదే డిఫాల్ట్ వ్యూ ఓపెన్ చేస్తే చూడండి ఒకసారి. డిఫాల్ట్ వ్యూ ఓపెన్ చేస్తున్నాను. వ్యూకి వెళ్ళి డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకొని న్యూ అంటుంది. చూడండి డిఫాల్ట్ వ్యూలో ఐబై పాలసీ అప్లై అవ్వలేదు. చూడండి టైటిల్ ఎంటీ ఉంటే జెండర్ కూడా ఎంటీ ఉంటుంది. ఈవెన్ టైటిల్ మిస్టర్ అంటున్నాను, జెండర్ ఏమి కావట్లేదు. మళ్ళీ టైటిల్ ఎంటీ అంటున్నాను, ఏం కావట్లేదు జెండర్కి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్. అంటే మనం ఇప్పుడు వ్యూ స్పెసిఫిక్ యుఐ పాలసీ అప్లై చేసాం. వ్యూ స్పెసిఫిక్ యుఐ పాలసీ అప్లై చేసాం. ఓకేనా వ్యూ స్పెసిఫిక్ యుఐ పాలసీ. రండి ఇప్పుడు ఈ వ్యూ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసాము ఈ గ్లోబల్ గురించి. ఇది నార్మల్గా యాజ్ యూజువల్గా నార్మల్గా పెట్టేస్తున్నాం. ఓకేనా అంటే ఇప్పుడు అన్ని వ్యూస్కి అప్లై అవుతుంది ఈ బై పాలసీ. ఓకేనా నెక్స్ట్ రండి ఎస్ స్టిల్ ఇట్స్ లోడింగ్. చూడండి ఆన్ లోడ్ ఉంది. ఇప్పుడు ఆన్ లోడ్ తీసేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఆన్ లోడ్ ఇంత తీసేసాము అంటే ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇంకా ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. వన్స్ లోడ్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ 5%. చూడండి ఆన్ లోడ్ తీసేసాం ఈ జెండర్ ఫీల్డ్ డిస్ప్లే చేసేదానికి. సేవ్ చేస్తాను. రండి ఒకసారి రీఫ్రెష్ చేయండి.
ఈ ఫామ్ ఏమైంది? ఎగ్జిక్యూట్ అయిందా లేదా? ఫామ్లో అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అయిందా అండి? ఎస్ ఆర్ నో? ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చూడండి, టైటిల్ ఎంటీ ఉన్నా కానీ జెండర్ కనిపిస్తుంది. అంటే దాని అర్థమైంది ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వలేదని. ఇప్పుడు చూడండి, ఫీల్డ్ వాల్యూస్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది బై పాలసీస్. ఓకే, మళ్ళీ నాన్న పెడతాం. ఇప్పుడు పోయింది చూడండి జెండర్. బట్ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు మాత్రము ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు? మనం ఇక్కడ ఆన్ లోడ్ తీసేసాం కాబట్టి. ఓకేనా, ఇక్కడ మనం ఆన్ లోడ్ తీసేసాం కాబట్టి మళ్ళీ ఆన్ లోడ్ ట్రూ పెట్టేసి సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోడ్ అయ్యేటప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు ఎగ్జిక్యూట్ అయిందో ఆన్ లోడ్ ట్రూ పెట్టాను కాబట్టి. ఓకేనండి, నెక్స్ట్ మనం ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాము? టైటిల్ ఈజ్ వన్ ఆఫ్ మిస్టర్ అని మిస్ అయినప్పుడు నాకు జెండర్ ఫీల్డ్ కనిపించాలి అని చెప్తున్నాను. ఇక్కడ జెండర్ ఫీల్డ్ కనిపించొద్దు అనేది మనం ఏమన్నా చెప్పామా? టైటిల్లో వాల్యూ లేకపోతే జెండర్ ఫీల్డ్ కనిపించొద్దు అని. బట్ మన టైటిల్లో వాల్యూ లేకపోతే జెండర్ ఫీల్డ్ అయితే కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? బికాస్ ఆఫ్ ఈ రివర్సివ్ ఫాల్స్ అన్నమాట. బికాస్ ఆఫ్ రివర్సివ్ ఫాల్స్ అంటే ఈ ట్రూ కండిషన్ కనుక సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్ కండిషన్ అదే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ట్రూ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్ కండిషన్ అదే తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, రివర్సివ్ ఫాల్స్ తీసేస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు రివర్సివ్ ఫాల్స్ తీసేసి సేవ్ చేస్తున్నాను. ఎస్, చూడండి, ఎస్ రివర్సివ్ ఫాల్స్ అయితే మనం తీసేసాం సక్సెస్ఫుల్గా. అబ్జర్వ్ చేసినట్లయితే రండి, అంటే ఇవే పాలసీ అప్లై అవుతుంది. ఎప్పుడు టైటిల్ ఈజ్ వన్ ఆఫ్ మిస్టర్ మిస్ ఉంటే ఫీల్డ్ చూపించింది. ఫీల్డ్ చూపించొద్దు అనేది ఎక్కడా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ అదేం వర్కౌట్ అవ్వదు అనమాట. మీకు అసలు ఆ ఇవే పాలసీ అప్లై అవుతున్నట్టు కూడా మీకు ఇక్కడ అనిపించదు. చూడండి, టైటిల్ ఏమిటి ఉంటే జెండర్ ఫీల్డ్ కనిపిస్తుంది. టైటిల్ మిస్టర్ పెడుతుంది, జెండర్ ఫీల్డ్ కనిపిస్తుంది. మళ్ళీ టైటిల్ ఎంటీ పెడుతున్నాను, జెండర్ ఫీల్డ్ కనిపిస్తుంది. ఎందుకంటే మనం ట్రూ కండిషన్లో జెండర్ కనిపించాలని పెట్టాం. ఏది టైటిల్లో వాల్యూ అది కనిపిస్తుంది. లైక్ ఇక్కడ వాల్యూ ఉన్నప్పుడు, టైటిల్లో ఎంటీ ఉన్నప్పుడు జెండర్ ఫీల్డ్ కనిపించొద్దు అనేది మనం మెన్షన్ చేయలేదు. అది రివర్స్ ఫాల్స్ ద్వారా తీసుకుంది. ఇప్పుడు అది తీసేసాం కాబట్టి మీకు ఆ జెండర్ ఫీల్డ్ అనేది అసలు కంప్లీట్గా హైడ్ అవ్వట్లేదు అనమాట. ఓకేనండి, అర్థమైందా? ఎస్ కీర్తన అర్థమైందా? కీర్తన, మౌనిక, శ్రీలక్ష్మి. అర్థమైంది. ఓకే, ఇది ఇది రివర్సివ్ ఫాల్స్ గురించి అన్నమాట. మళ్ళీ ఆస్టిస్గా పెట్టేస్తున్నాను రివర్సివ్ ఫాల్స్. ఇన్హెరిట్ గురించి ఇంకొక 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకున్న తర్వాత ఇన్హెరిట్ గురించి చెప్తాను. ఓకేనా? ఐఎమ్ క్లోజింగ్ దీస్ 2 ఇవే పాలసీస్. థర్డ్ ఇవే పాలసీ రాస్తుంది. చూడండి, థర్డ్, if name is not empty, make email and manager and manager is equal mandatory. చూడండి, థర్డ్ ఇవే పాలసీ. నేమ్లో కనుక ఏదైనా వాల్యూ ఉన్నట్లయితే ఇంకా ఫీల్డ్ కనిపించాలి, అట్లాగే మ్యాండేటరీ కూడా అవ్వాలి. నేమ్లో ఏదైనా వాల్యూ ఉన్నట్లయితే ఫీల్డ్ కనిపించాలి, అట్లాగే ఆ ఫీల్డ్కి ఏదైనా మ్యాండేటరీ కూడా అప్లై అవ్వాలి. ఓకేనా? కాపీ చేయండి. కాపీ, కాన్ఫిగర్ ఇవే పాలసీస్లో థర్డ్ ఇవే పాలసీ రాసేస్తాం.
ఓకే కదండి మీకు లెక్క నాకు క్లాస్ అయితే స్లోగానే ఉంది కదా, స్పీడ్ ఏం లేకుండా. ఒకవేళ మీకు స్పీడ్ అనిపించినా కానీ చెప్పండి. నేనైతే వెరీ స్లో ఓకే. చెప్తున్నాను అనుకుంటున్నాను. స్లోగానే ఉందండి. ఓకే, పర్వాలేదు. చూడండి. ఇఫ్ నేమ్ ఈస్ నాట్ అంటే నేమ్లో కనుక ఏదైనా వాల్యూ ఉన్నట్లయితే నాకు ఈమెయిల్ ఫీల్డ్, మేనేజర్ ఫీల్డ్ రెండు కూడా మ్యాండటరీ విజిబుల్ కాదు, రెండు కాదు. అంటే నేమ్ ఈస్ నాట్ ఎంటీ, నేమ్ ఈస్ నాట్ ఎంటీ అంటే నేమ్లో ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు సేవ్ చేసేస్తున్నాం. అండి వెబ్ పాలసీ యాక్షన్ ఫీల్డ్. ఓకే, ఈమెయిల్ మ్యాండటరీ ట్రూ అవ్వాలంట, విజిబుల్ కూడా ట్రూ అవ్వాలి. సేవ్ చేసేస్తాం. ఓకే, అట్లాగే మేనేజర్ మేనేజర్ మ్యాండటరీ ట్రూ అవ్వాలి, విజిబుల్ ట్రూ అవ్వాలి. సబ్మిట్ చేసేస్తాం. ఈ యుఐ పాలసీ కూడా క్లోజ్ చేస్తాం చూడండి. టైటిల్ జెండర్ రిలేటెడ్ రండి, క్రియేట్ న్యూకి వెళ్ళిపోతుంది. ఒకసారి వెరిఫై చేద్దాం అప్లై అయిందా లేదా. చూడండి ఈమెయిల్ మేనేజర్ కూడా కనిపించట్లేదు ఇక్కడ, ఇక్కడ సంథింగ్ లైక్ ఇప్పుడు ఈమెయిల్ మేనేజర్ రెండు కనిపిస్తుంది. టైటిల్ మిస్టర్ అంటున్నాను, ఇది కనిపిస్తుంది, ఇది జెండర్ అట్లా. ఓకేనా, అప్లై అయిందా లేదా ఈ యుఐ పాలసీ. ఈమెయిల్ మేనేజర్ కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేమ్లో వాల్యూ తీసేస్తే ఈమెయిల్ మేనేజర్ పోతే కనిపించండి. ఇదే నెక్స్ట్ ఇంకొక యుఐ పాలసీకి వెళ్ళిపోదాం. ఇంకేం చేద్దాం. చూడండి, ఇఫ్ టైటిల్ ఈజ్ మిస్టర్ ఈమెయిల్ కంటైన్స్ @gmail.com. Okay, if title is Mr. Email contains @gmail. Make short description read only and visible. Make short description read only and visible. ఓకే అండి, టైటిల్ ఈజ్ మిస్టర్ and email contains @gmail.com. Make short description read only and visible. Okay, make short description read only and visible. Right. రిక్వైర్మెంట్ ఏంటయ్యా అంటే టైటిల్లో మిస్టర్ ఉండి ఈమెయిల్లో మనకి @gmail.com ఉందనుకోండి, షార్ట్ డిస్క్రిప్షన్ రీడ్ ఓన్లీ చేయాలి, విజిబుల్ కూడా చేయాలి. ఓకేనా, రండి. కాన్ఫిగర్ యుఐ పాలసీస్కి వెళ్ళిపోతున్నాం. న్యూ యుఐ పాలసీ. కండిషన్ టైటిల్ ఈజ్ మిస్టర్ అంటే మిస్టర్ email contains @gmail.com. @gmail.com. సేవ్ చేస్తున్నాం. రండి,
యుఐ పాలసీ యాక్షన్ వెళ్ళి న్యూ యుఐ పాలసీ యాక్షన్ క్రియేట్ చేసేస్తున్నాను. ఏమంటున్నాను ఫీల్డ్ నేమ్ ఏంటంటే షార్ట్ డిస్క్రిప్షన్, విజబుల్ ట్రూ ఉండాలి, రీడ్ ఓన్లీ కూడా ట్రూ ఉండాలి. సబ్మిట్ చేసేస్తాం. అంటే మనము ప్రీవియస్ ఎగ్జాంపుల్ అట్ ఏ టైం మ్యాండేటరీ విజిబుల్ చేసాము, ఇప్పుడేమో విజిబుల్ రీడ్ ఓన్లీ చేస్తున్నాం. ఓకేనా, ఇది అనమాట పాలసీ. లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. రండి చూడండి, టైటిల్ ఏది మిస్టర్ ఉంది మనకి, అట్లాగే ఈమెయిల్ కంటెంట్స్ @gmail. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనము, షార్ట్ డిస్క్రిప్షన్ పెట్టాలి, విజిబుల్ కనిపించేట్టు చేయాలి. రెండవసారి చూద్దాం. ఓపెన్ చేయండి. మిస్టర్ చూడండి, ఓన్లీ టైటిల్లో మిస్టర్ ఉన్నా కానీ షార్ట్ డిస్క్రిప్షన్ కనిపించట్లేదు. ఇక్కడ ఈమెయిల్ కూడా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ సమ్ వాల్యూ ఇస్తున్నాను. నేమ్లో ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్లో anjali@gmail.com అంటున్నాను. ఇప్పుడు చూడండి, షార్ట్ డిస్క్రిప్షన్ విత్ రీడ్ ఓన్లీ, విజిబుల్ అండ్ రీడ్ ఓన్లీ. ఇది ఒక యూఐ పాలసీ అన్నమాట. నెక్స్ట్ చూడండి, 5th వన్. ఇంకొక యూఐ పాలసీ చూద్దాం. ఎస్, if manager is not empty, if manager is not empty, మేనేజర్ కనుక నాట్ ఎంప్టీ అయినట్లయితే మేక్ షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండేటరీ అండ్ విజిబుల్. ఇదన్నమాట. రెండు యూఐ పాలసీ అర్థం, లైక్ మేనేజర్ లో ఏదైనా వాల్యూ ఉన్నప్పుడు నాకు షార్ట్ డిస్క్రిప్షన్ అనేది మ్యాండేటరీ అవ్వాలి, విజిబుల్ అవ్వాలన్నమాట. బేసిక్ ఏంటంటే ఈ యూఐ పాలసీ రాయకూడదు, లైక్ ఇది ఫాల్స్ ఏమంటారు, ఏమంటారు, లైక్ ఫాల్స్ అన్నమాట, ఫాల్స్ యూఐ పాలసీ అని చెప్పొచ్చు. అంటే ఇలా రాయకూడదు అని చెప్పడానికి మీకు యూఐ పాలసీ చెప్తున్నాను. ఓకేనా, ఎస్. రండి, కాన్ఫిగర్ యూఐ పాలసీస్లోకి వెళ్ళిపోతున్నాను. న్యూ యూఐ పాలసీ తీసుకుంటున్నాను. రండి, మేనేజర్ ఈజ్ నాట్ ఎంప్టీ, మేనేజర్ ఈజ్ నాట్ ఎంప్టీ. ఓకేనండి, సేవ్ చేసేస్తున్నాం.
షార్ట్ డిస్క్రిప్షన్ మ్యాండటరీ విజిబుల్ అవ్వాలి. ఇక్కడ మీకు రెడ్ కలర్ కూడా చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు పాలసీ యాక్షన్లో చూపిస్తాను. షార్ట్ డిస్క్రిప్షన్ విజిబుల్ టు మ్యాండటరీ సబ్మిట్. చూడండి, ఇంపోర్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుందండి, ఏమవుతుంది, రెడ్ కలర్ చూపిస్తుందా లేదా? సార్ చూపిస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఏ ఇవ్వై పాలసీ యాక్షన్ కూడా ఇట్లా రెడ్ కలర్లో ఉండకూడదు. ఎట్లా ఉంది అంటే ఇదే ఫీల్డ్ మీద ఇంకొక ఇవ్వై పాలసీ ఏదో రాశారు అని అర్థం. బేసిక్ ఫైనల్గా ఏంటంటే ఏ ఇవ్వై పాలసీ వర్క్ అవ్వదు, ఈ ఫీల్డ్కి ఏ ఇవ్వై పాలసీ అయితే ఇంకోటి మనం రాసామో అది కూడా వర్క్ అవ్వదు అనమాట. ఇదనమాట మనం ఇంకొక ఇక్కడ కూడా రాసాం అనమాట షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ మీద. ఇప్పుడు ఏంటంటే ఈ ఇవ్వై పాలసీ ప్రాపర్గా వర్క్ అవ్వదు, ఈ ఇవ్వై పాలసీ కూడా ప్రాపర్గా వర్క్ అవ్వదు. దానికి అర్థం కాదనమాట, లైక్ ఏ ఇవ్వై పాలసీని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది ఆ కండిషన్స్ బేస్ చేసుకొని. ఓకే, చూడండి ఇప్పుడు ఇది కూడా రెడ్ కలర్ వస్తుంది, ఎందుకంటే మనము ఈ ఫీల్డ్ మీద మల్టిపుల్ ఇవ్వై పాలసీస్ రాసాం కాబట్టి ఇట్లా రెడ్ కలర్లో వస్తుంది. ఇక్కడ మీరు ఇది వేరేదన్నమాట, సంథింగ్ లైక్ ఈమెయిల్ జెండర్ రిలేటెడ్. ఇక్కడ చూడండి మీకు అసలు రెడ్ కలర్ అనేదే రాదు. అంటే మనము ఈ మేనేజర్ ఫీల్డ్ మీద ఇదే ఒక ఇవ్వై పాలసీనే రాసాము, ఈమెయిల్ ఫీల్డ్ మీద ఒక ఇవ్వై పాలసీనే రాసాము, ఎందుకంటే మనకి రెడ్ కలర్ చూపించట్లేదు. ఇక్కడ ఒకే ఫీల్డ్ మీద షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ మీద మల్టిపుల్ ఇవ్వై పాలసీస్ ఉన్నాయి కాబట్టి రెడ్ కలర్లో చూపిస్తుంది. అట్లాగే ఈ ఇవ్వై పాలసీస్ రెండు ఉన్నాయి కదా షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ మీద, ఈ రెండు కూడా ప్రాపర్గా వర్క్ అవ్వదు చూపిస్తాను మీకు. చూడండి, చూడండి నేమ్ సంథింగ్ లైక్ అంజీ అంటారు, టైటిల్ మిస్టర్ అంటారు, ఈమెయిల్ కంటెంట్స్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్. ఇది ఎగ్జిక్యూట్ అయింది బాగా. ఇప్పుడు మేనేజర్లో సంథింగ్ లైక్ నేను ఏదైనా వాల్యూ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా? ఇప్పుడు ఇది తీసేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తాం, ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుందా ప్రాపర్గా? ఏ ఇవ్వై పాలసీ అయినా ఎగ్జిక్యూట్ అవ్వడం లేదు. అందుకోసం అని చెప్పేసి మనము ఒకే ఫీల్డ్ మీద మల్టిపుల్ ఇవ్వై పాలసీస్ అప్లై చేయకూడదు. ఎప్పుడు కూడా మీరు రాసే ఇవ్వై పాలసీ ఫీల్డ్ మీద బేస్ చేసుకొని రాయాలి. ఇవ్వై పాలసీని బేస్ చేసుకొని ఫీల్డ్స్ని యాడ్ చేయడం కాదు. ఇవ్వై పాలసీ యాక్షన్స్లో ఫీల్డ్స్ని బేస్ చేసుకొని ఇవ్వై పాలసీ రాయాలి. ఒక ఫీల్డ్ మీద ఒక ఇవ్వై పాలసీనే ఉండాలి. దానికి సంబంధించిన కండిషన్స్ ఎన్ని ఉన్నా అన్ని కండిషన్స్ కూడా ఒకే దాంట్లో సెట్ చేసుకోవడము బెటర్ అనమాట. ఓకేనండి, ఇప్పుడు ఇది ఇన్యాక్టివ్ చేస్తాను. మేనేజర్ ఈజ్ నాట్ ఎంప్టీ ఇవ్వై పాలసీ ఇన్యాక్టివ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బాగానే వర్క్ అవుతుంది, ఎందుకంటే ఒక ఇవ్వై పాలసీ ఇన్యాక్టివ్ చేస్తాను కాబట్టి. చూడండి ఇప్పుడు బాగానే వర్క్ అవుతుంది. ఏది ఈమెయిల్ కంటెంట్స్ అట్ ది రేట్ ఆఫ్ gmail.com ఈ కండిషన్ అనమాట. ఇవ్వై పాలసీ ప్రాపర్గా వర్క్ అవుతుంది. ఓకేనా, గాట్ ఇట్ ఎవ్రీబడి? చూడండి ఆ ఇవ్వై పాలసీ మనం ఇన్యాక్టివ్ చేస్తాం కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ చూపించట్లేదు ఇంకా. ఓకే అండి, ఓకే, అర్థమైందా? ఒకే ఫీల్డ్ మీద మల్టిపుల్ ఇవ్వై పాలసీస్ రాయకూడదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఇవ్వై పాలసీస్లో స్క్రిప్టింగ్ కూడా యూజ్ చేస్తాం. ఇవ్వై పాలసీస్లో స్క్రిప్టింగ్ కూడా యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ స్క్రిప్ట్ ప్యాడ్లోకి వెళ్ళి రన్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రాస్తాం అనమాట స్క్రిప్ట్. సో బేసిక్గా మనకి ఏంటంటే డెవలప్మెంట్కి వచ్చినప్పుడు నేను ఇవ్వై పాలసీ స్క్రిప్టింగ్ గురించి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనండి, ఇప్పుడైతే ఏం ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. డెవలప్మెంట్లో స్క్రిప్టింగ్ వచ్చినప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ చెప్తాం, ఇవ్వై పాలసీ స్క్రిప్టింగ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనము లైక్ ఈ టేబుల్ మీద మల్టిపుల్ ఇవ్వై పాలసీస్ రాసాం, కాన్ఫిగర్ ఇవ్వై పాలసీస్ అంటాం. వీటన్నిటికి ఒకసారి 1 మినిట్ చైల్డ్ రాజేష్ ఐటీకి వెళ్దాం రండి ఒకసారి. ఇది చైల్డ్ రాజేష్ ఐటీ. ఏమన్నా అప్లై అయ్యాయా అండి? ఇక్కడ చూడండి
ఇవన్నీ కూడా మన ఈ మ్యాండటరీస్ ఈ రీడ్ ఓన్లీ కూడా మనము డిక్షనరీ ఓవర్ రైడ్ ద్వారా చేసినవి అనమాట. ఇక్కడ మనం చేసింది ఏం లేదు. మీకు కావాలంటే ఆ డిక్షనరీ ఓవర్ రైడ్ కూడా తీసేసుకోండి. కాన్ఫిగరేషన్ డిక్షనరీలోకి వెళ్తున్నాను. డిక్షనరీ ఓవర్ రైడ్ కూడా తీసేసుకోండి కావాలంటే. చూడండి. అసలు ఏం లేదు, తీసేస్తాను. అసలు ఓవర్ రైడ్స్ అన్ని తీసేస్తాను. మీకు అర్థం అవడం కోసం ఇవి తీసేస్తాను. ఓకేనా? అంతే. అట్లాగే షార్ట్ డిస్క్రిప్షన్కి ఉన్న ఓవర్ రైడ్స్ కూడా తీసేస్తాను. చూడండి, ఈ మీటింగ్ 1 మినిట్లో ఎండ్ అయిపోతుందండి. మళ్ళీ జాయిన్ ఇక్కడ